హైరైజ్ బిల్డింగ్ల అనుమతుల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. 10 అంతస్తుల కంటే ఎక్కువ ఎత్తైన నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చే అధికారం హెచ్ఎండీఏకి కట్టబెట్టింది. దీంతో హెచ్ఎండీఏకు భారీ మొత్తంలో ఖజానా చేకూరనుంది. తక్కువ ఎత్తున్న బిల్డింగ్స్ కు జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ అనుమతులు తీసుకోవాలని నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు హెచ్ఎండీఏ పరిధిలో హైరైజ్ బిల్డింగుల అనుమతుల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకపై జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పాటైన మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 10 అంతస్తుల కంటే ఎక్కువ ఎత్తైన నిర్మాణాలకు అనుమతినిచ్చే అధికారం హెచ్ఎండీఏకే కట్టపెట్టింది. ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో హైరైజ్ బిల్డింగ్ అప్రూవల్స్ జీహెచ్ఎంసీనే ఇచ్చేది. కానీ తాజాగా ఇచ్చిన జీవో నంబర్ 45 ప్రకారం 10 అంతస్తుల వరకే స్థానిక కార్పొరేషన్లకు పరిమితం చేసి అంతకు మించి కట్టే ఎత్తైన బిల్డింగ్ల బాధ్యతను హెచ్ఎండీఏకి బదిలీ చేశారు. అలాగే 3 కార్పొరేషన్ల పరిధిలో బిల్డింగ్ల అప్రూవల్స్, లేఅవుట్ల పర్మిషన్స్ టైంలో వసూలు చేసే డెవలప్మెంట్ ఛార్జీలను మాత్రం హెచ్ఎండీఏ షేర్ చేస్తుందని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. లోకల్ బాడీలతో పాటు హెచ్ఎండీఏ పరిధిలో హైరైజ్ భవనాల అనుమతుల అధికారాన్ని ప్రభుత్వం హెచ్ఎండీఏకే బదిలీ చేయడంతో ఆ సంస్థ ఆదాయం 2026లో 3 నుంచి 4 రెట్లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. 2025లో బిల్డింగ్, లేఅవుట్ పర్మిషన్లతో 1225 కోట్ల ఆదాయం సాధించిన హెచ్ఎండీఏకే తాజా నిర్ణయంతో మరింత బలోపేతం కానుంది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కోకాపేట, తెల్లాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, నార్సింగ్ వంటి ప్రాంతాలతో పాటు మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్, ఉప్పల్, షామీర్పేట ప్రాంతాల్లో వెలుస్తున్న 50 నుంచి 60 అంతస్తుల బిల్డింగ్ల అనుమతులన్నీ ఇకపై హెచ్ఎండీఏ పరిధిలోకి రానున్నాయి. ఇక జీహెచ్ఎంసీ పరిధిలోని శంషాబాద్లో ఇటీవల కాలంలో భారీ సంఖ్యలో హైరైజ్ భవనాలు నిర్మాణానికి దరఖాస్తులు వస్తున్నాయంటున్నారు అధికారులు. 2025 మొదటి 9 నెలల్లోనే 88 లక్షల చదరపు మీటర్ల బిల్డప్ ఏరియాకి అనుమతులు మంజూరు చేయగా ఈ ఏడాది కూడా బిల్డప్ ఏరియా అనుమతులు భారీగా పెరుగుతాయని అంటున్నారు. ఈ సంవత్సరం ఇప్పటికే అన్ని రకాల నిర్మాణాలకు కలిపి కొత్తగా 350కి పైగా అనుమతులు జారీ అయినట్లు తెలిపారు అధికారులు. జీహెచ్ఎంసీ విస్తరణ నేపథ్యంలో దరఖాస్తుల ప్రక్రియ తాత్కాలికంగా తగ్గినా కొత్త పాలసీతో హైరైజ్ బిల్డింగుల అనుమతులతో హెచ్ఎండీఏ ఖజానాకు త్వరలో భారీగా నిధులు సమకూరడం ఖాయమని చెప్తున్నారు అధికారులు.